మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టుల మనుగడ చాలా కష్టంగా మారుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా చర్చకు దారితీస్తోంది. ఓవైపు ఆపరేషన్ ఖగార్, మరోపక్క కేంద్రం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మావోయిస్టులకు పెట్టిన డెడ్ లైన్. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలి లేదా మరణమే వారికి శరణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రభావం చాలా తీవ్రంగా పనిచేస్తున్నట్లు కనబడుతోంది. చాలా మంది అడవులు, ఆయుధాల్ని వదిలి జనజీవనంలోకి అడుగు పెడుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను లొంగిపోవడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మావోయిస్టు ప్రభావిత ప్రాంత రాష్ట్రాలు, జాతీయంగా కూడా చాలా పెద్ద చర్చకు తావిస్తున్న అంశం. 60 మందితో మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు సోను. ఈయన 2011లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీకి స్వయానా సోదరుడు. గతేడాది సెప్టెంబర్లోనే మల్లోజుల ఆయుధాలను వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. దీనికి మావోయిస్టు పార్టీ నార్త్ బస్టర్ డివిజన్ కమిటీ కూడా సపోర్ట్ చేసింది. అయితే మల్లోజుల లేఖను మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, దేవ్జీ వ్యతిరేకించారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ ఖగార్ పేరుతో దండకారణ్యాన్ని జల్లెడపడుతూ అగ్రనేతల్ని, టాప్ కమాండర్లను మట్టుబెట్టింది. దీంతో అన్నల్లో అలజడి మొదలైంది. वो भूपति के साथ संपर्क बनाए हुए थी और विशेष रूप से तारक्का जो भूपति की पत्नी भी है और एक बहुत बड़ी केडर भी है, इन्होंने 1 जनवरी को महाराष्ट्र में आत्मसमर्पण किया। उनके साथ के लोगों ने आत्मसमर्पण किया। उसके बाद हमारी पुलिस ने और हमारे प्रशासन ने जिस प्रकार का बर्ताव उनके साथ किया, जिस प्रकार से उनको एक ट्रस्ट तैयार किया, एक धाड़स दिया, इस प्रकार के संकेत नहीं है। ये सचमुच हम सबको देश की मुख्य धारा में लाना चाहते हैं। आत्मसमर्पण से छत्तीसगढ़, तेलंगाना सभी को फायदा होगा। ఈ మధ్య కాలంలో మల్లోజుల తన లేఖలతో మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితిని పోసగుచ్చినట్లు వివరించాడు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కూడా కోరాడు. చాలా మంది బలిదానాలకు తాను కారణమవుతున్నానని, ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కష్టకాలంలో ఉందని మల్లోజుల వేణుగోపాల్ భావించాడు. పార్టీలో పిడివాదం, అతివాదం పెరిగిందని, దీంతో ప్రజల్లో నమ్మకం కోల్పోతోందనేది మల్లోజుల అభిప్రాయం. విప్లవోద్యమాన్ని నడిపించాలంటే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముంది, కానీ అలాంటి పరిస్థితులు లేవని వాపోయారు. పైగా ఉద్యమంలో కీలకమైన 100 మందిని కోల్పోవాల్సి వస్తోందని మల్లోజుల లేఖలో చెప్పడం మావోయిస్టు పార్టీ ప్రస్తుత దీనమైన పరిస్థితికి నిదర్శనం. మావోయిస్టు అగ్రస్థాయి నేతలతో మల్లోజులకు సైద్ధాంతిక విభేదాలు పెరిగాయి. ఆయుధాలు వీడాలన్న ఆయన నిర్ణయాన్ని బస్తర్ కమిటీ సహా పలు గ్రూపులు సమర్థించాయి. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మావోయిస్టు సానుభూతిపరులతో దగ్గరి సంబంధాలను ఏర్పరచుకున్నారు. తెలుగు రాష్ట్రాల దండకారణ్య ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు సుపరిచితుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గోండు, కోయ భాషల్ని అనర్గళంగా మాట్లాడగలడు. అలాంటి నాయకుడే ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి బయటకు రావడం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. అడవుల్లో ఉంటూ ఆయుధాలతో పోరాటం కంటే పార్టీలో సభ్యులను కాపాడుకునేందుకే తానిప్పుడు ప్రాధాన్యతనిస్తానని మల్లోజుల పలుమార్లు తన లేఖల ద్వారా స్పష్టం చేసిన సందర్భాలున్నాయి. ఇది మావోయిస్టు అగ్రనేతల ఆలోచనా విధానంలో మార్పునకు అద్దం పడుతోంది. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా మల్లోజుల వేణుగోపాల్ను మావోయిస్టు పార్టీ నియమించింది. అభయ్, భూపతి, వివేక్, రాజన్ ఇలా చాలా రకాల పేర్లతో ఈయన్ను పిలిచేవాళ్లు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి, తాతలు స్వాతంత్ర్య పోరాట యోధులుగా గుర్తింపు పొందారు. 1980లో ఆయన పెద్దపల్లి డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ ప్రభావానికి ఆకర్షితుడయ్యారు.
అప్పటికే వెస్ట్ బెంగాల్ లాల్ఘర్లో సోదరుడు మల్లోజుల కిషన్జీ మావోయిస్టు ఆపరేషన్స్ ను కీలకంగా ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. 2011లో వెస్ట్ బెంగాల్ ఎన్కౌంటర్లో మల్లోజుల కిషన్జీ కన్నుమూశాడు. కిషన్జీ మరణం సోనుకు పెద్ద దెబ్బ. ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు. పశ్చిమ బెంగాల్లో లాల్ఘర్ ఉద్యమానికి కీలక నాయకత్వం వహించాడు. 2022 అక్టోబర్లో వేణుగోపాల్ తల్లి మధురమ్మ మృతి చెందారు. భార్య విమల 30 ఏళ్ల పాటు మావోయిస్టు నాయకురాలిగా జీవితం గడిపారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. గతేడాది డిసెంబర్లో మల్లోజుల వేణుగోపాల్ భార్య విమల అలియాస్ తారా మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య జోనల్ కమిటీ చీఫ్ గా మల్లోజుల వేణుగోపాల్ పనిచేసే సమయంలో దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు గెరిల్లా జోన్స్ ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సుకు చెందిన పోలీసుల మరణాల వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్ పోలీసులు ఈయనపై భారీగా రివార్డుల్ని ప్రకటించారు. గతంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, పీపుల్స్ వార్ గ్రూపులు యువతను ఆకర్షించేవి. గ్రామాల్లో అభివృద్ధి లేకపోవడం, నాయకుల నియంతృత్వ పోకడలు, అరాచకాలకు వ్యతిరేకంగా వీరంతా తుపాకీ చేతబట్టి అడవుల బాట పట్టిన వాళ్లే. కాని కాలంతో పాటు పరిస్థితులు మారిపోయాయి. కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ అంటూ మావోయిస్టుల్ని ఓవైపు ఏరివేస్తూనే మరోవైపు అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. ప్రజల నుంచి సహకారం కరువవడం, కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడి, అటవీ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు, ఇలా ఏదైతేనేం మావోయిస్టులు మెల్లగా జనజీవనంలోకి అడుగు పెడుతున్నారు. కేంద్రం దీన్ని సానుకూలాంశంగా చూస్తోంది. డెడ్ లైన్ కు ఇంకో 5 నెలలు మాత్రమే ఉంది. ఆలోపు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.